బీసీలకు 42% రిజర్వేషన్లు కోరుతూ ఆత్మ బలిదానం చేసిన సాయీశ్వరాచారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గురువారం రాత్రి బోడుప్పల్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా నిన్న శుక్రవారం మృతి చెందారు. ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి భౌతిక కాయానికి జగద్గిరిగుట్టలో పలువురు నివాళులు అర్పించారు. ఈ రోజు సాయి ఈశ్వరాచారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు పలు బీసీ సంఘాల నాయకులు మరియు పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాల నేత మాజీ స్పీకర్ నాయకులు మధుసూదనాచారి. అధికారం అంటే నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు ద్రోహం చేయడమైనటువంటి కొత్త విధానానికి తెరలేపుతా ఉన్నది. దాని ఫలితమే ఈరోజు ఈశ్వరాచారి గారి ఆత్మాహుతి. బీసీలకు రాజ్యాధికారంలో వాటాదారులను చేస్తాం, 42% రిజర్వేషన్లను అమలు చేస్తాం, చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం పాటు అనేక రకాలుగా నమ్మించి ద్రోహం చేసినటువంటి తీరును జీర్ణించుకోలేక ఈరోజు ఈశ్వరాచారి గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్యగానే భావించవలసి ఉంటుంది. అందుకనే ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలందరూ, బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా జరుగుతున్నటువంటి వహించవలసింది మీరే. 1 కోటి రూపాయల పరిహారం, ఒకరికి ఉద్యోగం, ఒక పక్కా గృహం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బీసీ బిడ్డలమైనటువంటి మేమందరం, ఇక్కడ బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగా విశ్వకర్మ పెద్దలం కూడా ఉన్నాం. మేమందరం కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్ని రకాల ఆసరగా ఉంటాం, అన్ని రకాల ఆదుకుంటాం, ప్రభుత్వం మెడలు వంచుతాం. తప్పకుండా వాళ్ళు న్యాయం జరగడానికి వాళ్ళు చేసేటువంటి న్యాయంతో పాటు మా బాధ్యతగా మా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరుడు కాబట్టి ఆ అమరుడి కుటుంబం కంటతడి పెడితే అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి ఆయన లేని లోటు ఎవరం తీర్చం. కానీ బీసీలందరం కలిసి తప్పకుండా త్వరలోనే మేము బీసీ ముఖ్య నాయకులు అందరం కలుసుకొని బీసీ పెద్దలను విచారించి తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థిక పరమైన విధానాలు లేకుండా మేము తప్పకుండా సహకరిస్తాం. అది మా అందరి బాధ్యత.